రాయలసీమ ప్రాంతానికి టీడీపీ తీరని ద్రోహం చేస్తుందని అన్నారు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. రాయలసీమ ప్రాంత నేత అయిన సీఎం చంద్రబాబు కూడా రాయలసీమకు అన్యాయం చేయటం సిగ్గుచేటంటూ మండిపడ్డారు. జగన్ రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు అనేక పథకాలు ప్రవేశపెట్టారని, చంద్రబాబు మాత్రం రాజకీయ అవసరాల కోసం తెలంగాణ కడుతున్న ప్రాజెక్ట్స్ ను అడ్డుకోవటం లేదని అన్నారు. త్వరలోనే రాయలసీమ ఉమ్మడి 4 జిల్లాలు నెల్లూరుతో సహా ఆందోళనకు దిగుతామని అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. రాయలసీమ నీటి ప్రాజెక్టుల విషయంలో శాసన మండలిలో హోరాహోరీ యుద్ధం జరిగింది. ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్న పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మనతో ఉన్నారు. సార్, ఏంటి అసలు ప్రధానంగా ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వివాదం ఏంటి? శాసన మండలిలో ఒక స్టేజీలో సోమవీర్రాజుపై దాడి ప్రయత్నించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఒకటే అండి, ఈరోజు స్టార్డ్ క్వశ్చన్లో నేను, ఇషాక్ బాషా గారు, సిపాయి సుబ్రహ్మణ్యం గారు క్వశ్చన్ వేయడం జరిగింది. పోతిరెడ్డి రాయలసీమకు అత్యంత ప్రాముఖ్యత ఉన్నటువంటి కరువు ప్రాంతానికి వరప్రధానమైనటువంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మరియు ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 3,800 కోట్లతో 2020 మేన ప్రారంభించారో వాటి గురించి ప్రస్తావించు క్వశ్చన్ వేయడం జరిగింది. అదేవిధంగా దీంట్లో భాగంగా మీకు దీంట్లో ఒక విషయం, ఈరోజు పోతిరెడ్డిపాడు 44,000 క్యూసెక్కుల సామర్థ్యాన్ని రాజశేఖర రెడ్డి గారు పెంచకముందు రాయలసీమ ప్రాంతంలో చీనా చెట్లు కానీ నిమ్మ చెట్లు కానీ కరువు వచ్చినప్పుడు నీళ్లు లేక బోర్లు ఎండిపోతూ ఉంటే 1000 అడుగులు 1,500 అడుగులు బోర్లు వేసి అడుగంటిపోయి నీళ్లు రాక అప్పుల పాలైపోయి చెట్లు కూడా చీనా చెట్లు కూడా 1000 ఎకరాలు నరికేసుకున్నారు ఎండిపోయిన తర్వాత. అలాంటి పరిస్థితులు తాగేదానికి నీళ్లు లేవు. ఆ రోజు మైలవరం రిజర్వాయర్ ఉంది మా కాన్స్టిట్యున్సీలో. 3 దశాబ్దాలు 4 దశాబ్దాలు అవుతున్నా కూడా అక్కడ పెన్నా నుంచి కానీ చిత్రావతి నుంచి నీళ్లు రాక తాగేదానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి, పరిశ్రమలకు కూడా నీళ్ళు లేని పరిస్థితి, పంటలు ఎండిపోతుంటే డ్యామ్ ఉన్నా కూడా నీళ్లు లేని పరిస్థితి. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు అవన్నీ గమనించి 11,000 క్యూసెక్స్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను 44 క్యూసెక్లకు సామర్థ్యాన్ని పెంచి 44,000 క్యూసెక్లు తీసుకొని, అదేవిధంగా మనకు జిఎన్ఎస్ఎస్ కాలువకు కానీ గండికోట రిజర్వాయర్కి కానీ ఆ విధంగా కడప చిత్తూరు వరకు కూడా నీళ్లు తీసుకుపోయే విధంగా జేఎన్ఎస్ చేపట్టడం జరిగింది. సర్వరాయ సాగర్ ప్రాజెక్టు కానీ, అదేవిధంగా తెలుగుగంగకు కానీ, చెన్నైకి నీళ్ళు ఇవ్వడం కానీ, సోమశీల ప్రాజెక్టుకు కానీ, ఇలా అన్ని ప్రాజెక్టులకు కూడా పోతిరెడ్డిపాడును ఆ రోజు చేయడం వల్ల ఈరోజు రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి. కానీ ఇక్కడ ముఖ్యమైన సమస్య ఎక్కడ మొదలవుతుందంటే, ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో కలవకుర్తి కానీ, ఈరోజు మనం ఒక్కసారి ఆలోచన చేస్తే నెట్టెంపాడు కలవకుర్తి కానీ, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి కానీ, డిండి కానీ, ఇలాంటి ప్రాజెక్టులన్నీ కూడా ఏ పర్మిషన్ లేకుండా వాళ్ళు సామర్థ్యాన్ని పెంచుకుంటున్నారు. కొత్త ప్రాజెక్టులు పర్మిషన్ లేకుండా కడతా పోతున్నారు. ఎక్కడ కడుతున్నారు? మన పోతిరెడ్డిపాడు ఉన్నది 841 అడుగుల ఎత్తులో 854 అడుగులు నీళ్ళు ఉంటేనే 44,000 క్యూసెక్స్ నీళ్ళు వస్తాయి రాయలసీమ ప్రాజెక్టులకు. అలాంటిది 841 అడుగుల కంటే కిందనే 800 అడుగుల నుంచే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నీళ్లు తోడేస్తూ ఉన్నారు. పవర్ జనరేషన్ కానీ, పాలమూరు రంగారెడ్డి కానీ, డిండి కానీ, ఈ ప్రాజెక్టులకు అన్నిటికి కూడా నీళ్లు తోడేస్తూ ఉన్నారు. రోజుకు 7 టీఎంసీ నీళ్లు తరలిస్తున్నారు, 8 టీఎంసీ. అవి వర్షాలు పడినప్పుడు కృష్ణా రివర్ కూడా నీళ్లు తగ్గినప్పుడు 840 అడుగుల లోపలనే, 854 అడుగుల లోపలనే నీళ్లు ప్రవహిస్తూ ఉంటే మేము పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకునే అవకాశమే ఉండదు. అప్పుడు ఏమైపోయింది? తాగేదానికి కూడా నీళ్ళు ఉండవు, ఎడారిగా మారిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈరోజు మనం తెలంగాణ చేపట్టే ప్రాజెక్టులను ఆపలేకపోతున్నాం. తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు జనవరి 3వ తారీఖు 2025లో నాకు గుర్తుండి ఏం చెప్పారు? రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపడితే మనకు ఇబ్బంది అవుతుంది మన రాష్ట్రానికి అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఏకాంతంగా సమావేశమై ఆయన నొప్పించి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేనే ఆపించాను అని చెప్పి గొప్పగా మనకు అన్యాయం చేసి వాళ్లకు న్యాయం చేస్తున్నానని చెప్పి ముఖ్యమంత్రి గారు రాజకీయంగా దాన్ని ఆ ప్రాంతానికి మేలు జరిగే విధంగా నేను చేశానని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఆ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించినప్పుడు ప్రజలందరూ కూడా ఎదురు చూశారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇరిగేషన్ మినిస్టర్ కానీ, ఇది తప్పు, మేము ఎట్టి పరిస్థితుల్లో రాయలసీమ పథకాన్ని పూర్తి చేస్తాం, ఇది అబద్ధం చెప్తున్నాడని చెప్తారని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తే ఇరిగేషన్ మినిస్టర్ గారు ఎంత దారుణంగా దుర్మార్గంగా ఈ రాయలసీమ పథకం అవసరమే లేదు, ఉపయోగమే లేదని చెప్పి
రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు అనుగుణంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఆ రోజు వాళ్ళు ఒకటి ఉన్నారు సార్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి రెండు ప్రాంతాలకు సంబంధించి కేసీఆర్ జగన్కున్న సత్సంబంధాలు దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఆ రాష్ట్రంలో ప్రతిపక్షం అధికార పక్షం ఒకగా ఉంది, ఏపీలో మాత్రం రాజకీయ లబ్ధి చూస్తుంది అంటున్నారు. ఎక్కడ ఆగిపోలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ స్కీమ్ కింద 30,000 కోట్లతో టెండర్లు పిలిచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ని 80,000 సామర్థ్యానికి పెంచి కెనాల్స్ వేయడం చేసి ఇవన్నీ కూడా రాజోల్ ప్రాజెక్టు కానీ జోలదరాశి కానీ ఇంకా జిఎన్ఎస్ఎస్ కెనాల్స్ కానీ హెచ్ఎన్ఎస్ కానీ వేయడం చేసి ఎక్కువ సామర్థ్యాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు రాయలసీమ మీద ఎక్కడ లేని ప్రేమ చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా ఆపేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమ కరువు నివారణ పథకం కింద చేపట్టిన ప్రాజెక్టులన్నీ ఆపేశారు. అదేవిధంగా మరీ ముఖ్యంగా ఉన్నటువంటి రాయలసీమకు కరువు వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ పథకం లాగా ఉపయోగపడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని చెప్పి పర్మిషన్ లేవని కుంటి సాకులు చెప్తున్నారు తప్ప ఈరోజు కూడా సభలో ఏం చెప్తున్నారు? కుంటి సాకులు చెప్తున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి ఆపమన్నారు, మీరు అందుకే ఆపారా? ఆయన చెప్పింది తప్ప, లేకపోతే మీరు అది కరెక్ట్ కాదు మేము అనలేదని చెప్పాలని చెప్తే దానికి సమాధానమే లేదు. కుంటి సాకులు చెప్పి పర్మిషన్ లేవని చెప్తున్నారు. ఏదేదో ఊరిగా దబాయించి మాట్లాడి తప్పుడు సమాచారంతో మాట్లాడుతున్నారు తప్ప ఈరోజు జరిగిన సభలో మేము చూస్తే రాయలసీమ ప్రాంతానికి పూర్తిగా అన్యాయం చేసే విధంగానే వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళు మాట్లాడే మాటల వల్ల రాయలసీమకు న్యాయం జరుగుతుందనే నమ్మకమే లేదు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద పెద్ద ఎత్తున నెల్లూరు జిల్లా కానీ కర్నూలు కానీ కడప కానీ అందరం కలిసి కూడా ఒక పెద్ద ఎత్తున పోరాటం చేయాలనుకున్నాము. తప్పకుండా ఇది సాధించేంత వరకు పోరాటం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా ఎన్ని చేపట్టడం జరుగుతుంది. సో ఇది మొత్తం ఏం చూసుకుంటే రాయలసీమ ప్రాజెక్టులని సాధించే వరకు కూడా ఖచ్చితంగా తాము ఆందోళన చేస్తాం. ముఖ్యంగా నెల్లూరు రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలు కలిసి వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చేసి ఖచ్చితంగా రాయలసీమ జలాలకు సంబంధించిన ప్రాజెక్టులను సాధిస్తామని చెప్పి సుబ్బారెడ్డి అంటున్నారు. ఓటు స్టూడియో.